నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరో క్రియేటర్స్. టుడే వ్లాగ్ వచ్చేసి బోనం వ్లాగ్ అండి. చాలా బాగా జరిగిందనమాట బోనము. మమ్మల్ని చాలామంది అడిగారండి, అక్క బోనం అంటే ఏంటి, అసలు ఆ రోజు ఏ దేవుణ్ణి కొలుస్తారు అని చెప్పి కూడా మమ్మల్ని చాలామంది అడిగారు. సో బోనం అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దండి. మ్యాక్స్ అన్ని క్లిప్స్ కవర్ చేసాము. కొన్ని క్లిప్స్ అయితే కుదరలేదండి, ఎందుకంటే మేమే బోనం పోసుకుంటున్నాం కాబట్టి సో దేవుడి దగ్గర అవన్నీ చూసుకోవాలి కదండి. సో వీడియో తీయడం అయితే కుదరలేదనమాట. బోనం రోజు వచ్చేసి మనం వీరభద్ర స్వామిని కొలుస్తామండి. వీరభద్రుడు అంటే శివుడు అనమాట. సో ముందు రోజు మేము ప్రిపరేషన్స్ చేసుకుంటున్నామండి. సో వేపాకులు తెచ్చి వేప తోరణాలు అనేవి కట్టుకుంటున్నాము. నార్మల్గా మనం అన్ని అకేషన్స్కి మామిడాకులు కట్టుకుంటాం కదండి తోరణాల కింద. బట్ బోనానికి ఏంటంటే మేము ఇక్కడ వేప తోరణాలు కట్టుకుంటున్నాం అనమాట. సో వేపాకులు కట్టిన తర్వాత మనకి అందం కూడా గుమ్మం చాలా ఎక్కువ వచ్చేసిందండి. సో ఇక్కడ వేప మండలు తీసుకొచ్చాను అనమాట. మా అమ్మమ్మ గారు తాతయ్య గారు సాయం చేస్తున్నారండి. మా తాతయ్య గారు రెల్లిస్తుంటే మా అమ్మమ్మ గారు అందిస్తున్నారనమాట. సో ఇక్కడ మా అమ్మ అయితే అక్కడ వంట చేసుకునే వాళ్ళు వంట చేసుకుంటానన్నారండి. సో అవన్నీ క్లీన్ చేపిస్తున్నారనమాట. మాల అయితే కట్టడం అయిపోయిందండి. సో నేనైతే చేతితో మాల కట్టలేదండి, సూది దారంతో మాల కట్టానమాట. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని గుమ్మాలకి కట్టుకుంటున్నానండి. నాకు అందదు కదా, గోడెక్కేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఎక్కేటప్పుడు ఎక్కుతాను కానీ దిగేటప్పుడు భయం వేస్తుందండి కొంచెము. అలా మొత్తం ఇంటి చుట్టూరు తోరణాలు కట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అక్కడ బైండింగ్ వైర్ ఉందండి. ముందు డెకరేషన్ చేసినప్పుడు బైండింగ్ వైర్ ఉంది. సో ఆ వైర్కి అటాచ్ చేసేసి కట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా మొత్తం ఇంటి చుట్టూరు కట్టేసుకున్నానండి వేప తోరణాలు. నెక్స్ట్ బంతిపూల తోటలోకి వెళ్ళామండి. ఇదేంటంటే బేరం తోట ఉంటుంది కదండి, పొగాకు. సో వాటికి పురుగులు పట్టకుండా ఉండడానికి మధ్యలో బంతిపూలు మొక్కలేస్తారనమాట. సో ఇది ప్రతి టొబాకో రైతు కూడా వేస్తారనమాట. మేము ఇక్కడ అడిగామండి, అడిగి అంకుల్ని కోసుకున్నాం అనమాట. వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందండి, నైట్ అయిపోయిందనమాట. సో ఫుల్ చలేసేస్తుంది. అప్పటికే 9:30 అరౌండ్ 10 o'clock అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలిన బంతిపూలు ఉంటాయి కదండి, ఆ బంతిపూలు దేవుడికి మెళ్ళ వేయడానికి మాలల కింద కడుతున్నాను అనమాట. ఇంకొన్నేమో గుమ్మానికి సింహద్వారానికి అటు ఇటు వేయడానికి కట్టానండి. 2 బంతిపూలు, ఒక మామిడాకు అలా కట్టుకున్నాం అనమాట. సో ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. ఈ విధంగా అయితే ప్రతి గుమ్మానికి కట్టానండి. సింహద్వారానికి, దేవుడి గదికి, బెడ్రూమ్స్కి, మొత్తం అన్ని గుమ్మాలకి కూడా కట్టుకున్నాం అనమాట. సో దేవుడి గదిలో అమ్మవారికి శారీ డ్రాపింగ్ కూడా చేశానండి. బట్ ఆ వీడియో అయితే ఇందులో యాడ్ చేయలేదు. పాపం వంట అన్నయ్యాలు కూడా నైట్ వచ్చి మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారండి. ఇక్కడైతే నెక్స్ట్ నైట్ టైం 11 అలా అవుతుంది అనమాట. ఇక్కడ పేడ కలుపుతున్నాను, ఊడుస్తున్నాను అనమాట. ఆ టైంలో మార్నింగ్ అప్పటికప్పుడు లెగాలంటే ఇంకా లెగలేనని చెప్పేసి నైటే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఆవు పేడ తీసుకొచ్చారనమాట. ఆవు పేడ కలప్ జల్లుకుంటున్నానండి. సో కంప్లీట్గా అదంతా ఆరిపోయిన తర్వాత అప్పుడే ముగ్గు పెట్టాలండి, లేకపోతే మనకి సరిగ్గా కనిపించదు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈజీ వేలో మనం టీ పొడి జల్లించుకునేది ఉంటుంది చూడండి, సో అది పెట్టేసి కలర్ అనేది జల్లిచ్చేసాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ తామర పూలు కింద ఆకులు వచ్చినట్టు వేసుకున్నానండి. సో స్పీడ్గా వేసేసుకుంటున్నాను అనమాట. నాకు అప్పటికే అసలు చాలా టైర్డ్ అయిపోయాను అనమాట. సో స్టూల్ వేసేసానండి. ఇంకా నాకు చేతనైతే లేదనమాట. సో ముగ్గు వేస్తున్నానండి. సో ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత బార్డర్స్ వేసుకుంటున్నానండి. బార్డర్స్ కూడా వచ్చి ట్రెడిషనల్గా వేద్దాం అనుకున్నాను. అప్పటికే ఇంకా నైట్ 12 అయిపోతుందండి, ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ లీఫ్ ప్యాటర్న్ వేసేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా వేపాకులు మిగిలితే అవి కూడా తోరణాల కింద కట్టి గుంజలకి వేలాడదీశాను అనమాట. నెక్స్ట్ రోజు మార్నింగే పూజ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ మా పిన్ని సలివిడి కలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 కుండలు ఇస్తారండి, అందులో అన్నం వండాలన్నమాట. కొంచెం బియ్యమును పెసరపప్పు వేస్తారండి, ఇంటి ఆడపడుచులే వండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ పిన్ని వంటల దగ్గర చూసుకుంటున్నారండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకొండి రైస్ పెసరపప్పు అని చెప్పేసి. సో అది మొత్తం ఉడికిన తర్వాత కుండలు మనకి నెత్తి మీద పెడతారండి. ఆ కుండలు పట్టుకుని తిరగాలన్నమాట. ఇక్కడైతే బయట మొత్తం అందరూ ఇక్కడ జనపనార అంటారండి, ఆ నార తీసుకొని తాళ్ళు పేంతారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బూరెలు చేస్తున్నారనమాట. మా పక్కింటి మామలు హెల్ప్ చేస్తున్నారండి, మా అమ్మమ్మ గారు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. సో తాళ్ళు అనేవి 2 వేస్తారండి. మనం ఎప్పుడు బోనం చేసుకున్నా ఒక తాడు అయితే వేసుకోవాలండి కొత్తది. వీళ్ళైతే ఏం తీసుకోరండి, అట్టుపళ్ళు పాలే. పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుంటారనమాట. అసలు ఏమీ స్వీకరించారండి, భోజనం కానీ ఏది.
ఒత్తి పాలు అట్టుపళ్ళు అనమాట. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఆ తాళ్ళు తీసుకొచ్చి దేవుడి గదిలో పెడతారనమాట. సో ఇక్కడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్. పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్లో జమ్మి చెట్టు దగ్గరికి వస్తారు. ఇలా నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టుకుంటారండి. యాక్చువల్లీ ఆ కుండలు ఏంటంటే ఇంటి ఆడపడుచులు ఎత్తుకుంటారనమాట. ఇంటి సింహద్వారం నుంచి ఇంటి బయట వరకు చీరలు పరుస్తారండి. ఆ చీరల మీద నడుస్తారనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. సో ఎవరైతే బోనం చేయించుకుంటున్నారో సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి సంబరానికి వచ్చిన వాళ్ళు కూడా మొత్తం కొబ్బరికాయలు కొట్టుకుంటారనమాట. స్వామివారికి నమస్కరించుకొని పక్కనైతే కొత్త మ్యాట్, కొత్త తుప్పడి వేస్తారండి. మనము దేవుడికి నైవేద్యం పెట్టిన పదార్థాలన్నీ ఉంటాయి కదండి, బూరెలు, అరిసెలు, సున్నుండలు. సో ఇవన్నీ కూడాను దాని మీద వేస్తారనమాట. ఆల్ మిక్స్ చేసేస్తారండి. కర్రీస్ కానీ రైస్ మొత్తం అంతా అనమాట. సో ఇలా మిక్స్ చేసేసిన తర్వాత అవి 2 ముద్దలు చేసి ఒక ముద్దేమో జమ్మి చెట్టు దగ్గర, ఒక ముద్దేమో అమ్మవారికి పెడతారండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి 3 ముద్దల కింద చేసి పిల్లలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని వెనకమాల చెంగు పట్టుకోమని చెంగులోకి ఇసురుతారండి. ఒకవేళ ముద్ద చెంగులో పడితే కనుక పిల్లలు పుడతారని ఒక ప్రతీతి అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ పానకము, సలివిడి అంతా అమ్మవారికి సమర్పించామండి. ఇక్కడ వీడియో తీస్తాను మా పిన్ని అంటుంది ఇంకా ఓపికలు లేవమ్మ ఎవరి దగ్గర అంటుంది. సో
మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఇదండి. సో ఒకసారి అందరినీ క్లిక్ చేద్దామని తీస్తున్నాను అనమాట. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.